అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడితే నాకు అవకాశాలు వస్తాయి. నేను పొగడను. ఎందుకు పొగడాలి? వాయ్ మీలో అలాంటి స్టఫ్ ఉంటే నేను పొగుడతా, లేకపోతే ఎందుకు పొగుడు? స్టఫ్ ఉండి పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా పాపం? నేను ఇంతవరకు లేరండి. ఎవరిది? ఏ హీరోని కూడా? మనము డాక్టర్ సినారే గారు ఒక మాట చెప్పారంట, బాగా ఫేమస్ అయిపోయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని ఎప్పుడు దగ్గరగా వెళ్ళకూడదంట. కళల్లో కానీ లేకపోతే దూరంగా కానీ ఉండే మాట్లాడాలంట. అంటే ఆరాధించాలి అంతే. దగ్గరికి వెళ్తే ఒరిజినాలిటీ తెలిసిపోద్ది. ఓకే. ఇలా ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట ఒక అతను, వీరాభిమాని. బొట్లు పళ్ళు పంపటం, కిలోలు నెయ్యి పంపటం, స్వీట్లు పంపటం, అవన్నీ తీసుకుంటున్నారు బాగానే ఆర్టిస్ట్. ఆ ఆర్టిస్ట్ దగ్గరికి ఇతను వచ్చినప్పుడు నేను అని చెప్పాక ఆయనకేం పనిలేదా, ఏ టైంలో రావాలో తెలియదా నీకు, పెద్దబ్బాయి అనేస్తారు. ఇంటికి వెళ్ళిపోయి నేను ఆరాధించే ఆర్టిస్టేనా ఇదేనా, నేను ఇది ప్రత్యక్షంగా చూసా. ఓకే. రాజమండ్రిలో కొని నేను భరించలేనండి ఈ బాధ అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు ఈ టాపిక్ కి ఆయన చెప్పారంట సినారే గారు, ఎప్పుడు కూడా ఇష్టపడిన వాళ్ళకి ఎప్పుడు దగ్గరగా వెళ్ళి చూడకు, దూరంగా ఉండే ఆరాధించు, అదే కరెక్ట్. సో అలాంటి దగ్గరికి వెళ్తే ఒరిజినాలిటీ తెలిసిపోద్ది, రంగులు బయట. ఇంకోటి కూడా ఉంటుంది, బాగా అలసిపోయి వచ్చి ఉండొచ్చు, లాంగ్ దీని నుంచి వచ్చి ఉండొచ్చు, అవుట్డోర్ నుంచి. ఆ టైంలో ఇంక ఇంట్లోకి వెళ్ళి నిద్రపోదాము, స్నానం చేసి పడుకుని పోదాము అనే టైంలో వచ్చిన ఇరిటేషన్ అనేది వస్తుంది. బట్ అలాంటప్పుడు కానీ మనం కేజీలు నెయ్యి తిన్నాము, స్వీట్లు తిన్నాము, పళ్ళు తిన్నాము, ఇన్ని తిన్నప్పుడు కనీసం ఉండమ్మా రేపురా ఒక టైంకి రానన్నా చెప్పొచ్చు కదా. ముందు ఇక్కడ నుంచి జనాలతో తోయించేసేసరికి పాపం తట్టుకోలేకపోయారు. ఓకే. సో ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు కాబట్టి మీ యాక్టింగ్ చూసో లేకపోతే మీ స్ట్రైట్ ఫార్వర్డ్ దాన్ని కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే మీకు బాగా యాక్ట్ చేస్తున్నారని సపోర్ట్ చేసిన హీరోస్ కానీ మీ లైఫ్లో ఉన్నారా అంటే ఒకటి రెండు పేర్లు? ఒకటి కూడా లేదు. నాకు పొగరెక్కువ అనే పేరు ఉందండి. ఎందుకంటే అదే పోనీ పొగరెక్కువ బాగా నీకు అని చెప్పిన హీరోస్ కూడా ఉండుంటారు. ఎవరు? చాలా మంది ఉన్నారు. చాలా మందిలో కొంతమంది చాలా మంది ఉన్నారు. నీకు బాగా పొగరెక్కువ, నాకు ఎక్కువ, అదే నాకుంది. ఇప్పుడు కూడా నాకు అదే ఉంది. చాలా మంది చెప్పారు. అంటే మనం తప్పుగా మాట్లాడడం, మనం కరెక్ట్ మాట్లాడతాం, అది తప్పు. అది మాట్లాడకుండా నేను ఉండలేను. ఇంకొకటి ఉంది, నాకు ఏదైనా నాకు ఒక విషయం తెలిసిందంటే, ఇప్పుడు మీరు ఏదో అన్నారని తెలిసింది అనుకోండి, మీ ఇంటికి వచ్చేనా సరే దులిపి పడేస్తాను. నేను నా పొట్టలో పెట్టుకోలేను, నాకు ఉండదు అసలు, కొట్టుకుంటుంది అది బయటకు వచ్చేదాకా, ఆ టైప్ నేను. ఓకే. సో పూజిత గారు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు అందరూ కూడా స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద చాలా సక్సెస్ అయ్యారు. కానీ నిజ జీవితంలో చెప్పాలంటే 100% ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో మీరు కూడా ఒకళ్ళు. పూజిత గారు ఇంటర్వ్యూకి వస్తున్నారు అంటే ఏముందిలే, మొగుడిని వదిలిపెట్టింది, గొడవలు, కేసులు, స్ట్రైట్ ఫార్వర్డు, యాటిట్యూడు, సో నేనే గొప్ప అని పొగరు, ఇవే కదా క్వశ్చన్లు అనుకునే యాంకర్స్ కూడా చాలామంది ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఎవరు వెళ్ళినా కానీ వీటి మీద థంబ్నెయిల్స్ పెట్టుకుందాం, ఆమెను ఇవే అడుగుదాం అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ నా వరకు వస్తే నేను ఒకటే అడుగుతాను, మీ ముందు జనరేషన్ మీరు చాలామందిని చూశారు, మీ జనరేషన్లో ఉన్న వాళ్ళని చాలామందిని చూశారు, ఆర్టిస్టులని, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, లేడీ ఆర్టిస్టులని ఎంతోమందిని చూశారు మీరు. చేసుకున్నవాడే శత్రువు అందరికి, లేకపోతే 2-3 పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి. ఇదే జరిగింది అందరి జీవితం. అదొక శాపమో మరి వరంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫోన్లే అట్లీస్ట్ మేమన్నా బతికున్నాము, మా పిల్లలన్నా హ్యాపీగా చూసుకుందాం, దేవుడు ఇచ్చిన ఒక వరంలా ఫీల్ అవుతారు. కొంతమందికి శాపంలాగా కూడా ఫీల్ అవుతారు. అది మీకు కూడా కొట్టింది. చాలా చోట్ల చాలా చెప్పుంటారు. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ లో జరిగిందంటే ఏమని చెప్తారు అసలు ఈరోజు? ఇది ఆర్టిస్టులకి ఒక శాపం అండి. చాలా మంది ఆర్టిస్టులు, అంటే ఆర్టిస్టులో మాక్సిమం 100కి 95% ఫెయిల్యూర్సే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, లేదా డబ్బు మనిషి, లేదా వ్యసనపరుడు, ఏదో ఒకటి ఇలాంటిదే. అలాంటి వాళ్ళు ముందే ఏం చూసుకుని ఉంటారు, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అని తెలియక ఆర్టిస్టులు ఏంటంటే అండి, ఒక మూమెంట్ వచ్చాక ఎలాగ పెళ్లి చేసుకోవాలి, ప్లస్ అలసిపోతారు, అన్ని చూసుకోకుండా కొన్ని మాటలకి వేరే ఒక రకమైన మాటలు కూడా ఉంటాయి కదా. అలాంటి మాటలు పట్టడం కంటే పెళ్లి చేసుకొని ఉండటం ఉత్తమం కదా అన్న దీనికి కూడా పెళ్లి చేసుకోవాలి. గొప్ప సింగర్స్ ఉన్నారు, ఎల్లారీశ్వరి గారు పెళ్లి చేసుకోలేదు. అవును. అలా సో ఒకరితో ఒక మాట అంటే చెప్పాను కదా, ఈ గోకుళ్ళు
ఇవన్నీ లేకుండా ఉండాలంటే పెళ్ళి అనేది ఉంటే దానికి ఒక ఫస్ట్ మనకు ఒక రక్షణ. అలాంటి దీనికి ఆ గోకుళ్ళు ఉండవు అన్నదానికి నేను టెంప్ట్ అయ్యా. ప్లస్ ఫస్ట్ థింగ్ పెళ్లి అనేది నా దృష్టిలో అసలు మగవాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. అది మా ఇంట్లో అందరికీ తెలిసింది. అదే అడుగుదాం అనుకున్నాను. నాకు ఎందుకంటే ఇష్టం లేదు. జీవితాన్ని చదివిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్టులలో పూజుతా అంటుంటారు అందరూ. ఇంత అసలుకి సెటిల్డ్ గా ముందు ఏం జరుగుతుందో కూడా తనే ఓవర్ గా ఆలోచించి ఇది జరగకూడదు అని చెప్పు వేయకుండా ఉండే వాళ్ళల్లో మీరు ఒకరు నేను ఉంటారు. ఒకదాన్ని. అలాంటిది మీ జీవితమే ఇలా లే, దీనికి ఒక రీజన్ ఉంది. చెప్పొచ్చో తెప్పకూడదో నాకు తెలియదు కానీ ఇది షూటింగ్కి వెళ్తే ఒక్కరోజు కూడా నేను గొడవ లేకుండా ఇంటికి రాలేదు. ఓకే. అవి దెబ్బల దాకా కూడా వెళ్ళినాయి. నన్ను కొట్టల, నేను కొట్టటమే. కొట్టడం, గొడవలు మీదేసుకురావటం. ఇలా అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఏదో ఒక రోజు నిన్ను రేప్ చేసి చంపుతారు, మామూలుగా కూడా కాదు, లేనిపోనివన్నీ తెచ్చుకుంటున్నావు, డైలీ ఒక రోజు అంటే పర్లేదు, రోజు నువ్వు చేసి రావటం, నేను వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకోవటం, ఏంటిది అట్లా ఇట్లా. అప్పుడు నేను సెకండ్ థాట్కి వెళ్ళా, దీనికి ఏంటి పర్యవసానం, ఎండ్ ఏంటి, పెళ్ళి. ఆ మూమెంట్ ఎలాంటిదంటే మా నాన్న ఏం చెప్పినా నేను వింటా. మా నాన్న కూచి నేను బ్రెత్ ఆఫ్ మై డాడ్. షూటింగ్ నాన్నగారే ఉంటారు. రారా? ఓకే. ఈ కోపిష్టిని ఎవరేం చేస్తారని వస్తారు అక్కడికి, కానీ రారు. ఫస్ట్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇష్టం లేదు, రారు, బట్ గౌరవిస్తారు. అయితే తను ఏం చెప్పినా, తను గాడిదని తెచ్చిపెట్టి దీన్ని చేసుకోను అంటే చేసుకుంటా, అంత ఇదనమాట. అని ఒక మనిషిని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా అని తను ప్రపోజ్ చేస్తే, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాడు తను. సో ప్రపోజ్ చేస్తే అప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగానే చూసాం, లొకేషన్కి వస్తూ పోతూ ఉండేవాడు. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఓకే అనిపించుకున్నాడు. తర్వాత వాళ్ళు ఎందుకో ఇండస్ట్రీ అమ్మాయి వద్దు అన్నారు. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. అంటే అందరూ అందం చూసి, తోలు చూసి, ఫిగర్ చూసి వస్తారు, ఇది కాదు. అతను డబ్బు చూసి వచ్చాడు, డబ్బు కోసం వచ్చాడు. అంటే పెళ్ళైన రోజు నుంచి ఆడపిల్ల ఎవరి కోసం ఎదురు చూస్తుంది, మొగుడి కోసం ఎదురు చూస్తుంది. నేను మా నాన్నగారు ఇట్లా కూర్చునేవాళ్ళం ఎదురుగా. డాడీ నాకు నిద్ర వస్తుంది, పొద్దున్నే షూటింగ్ ఉంది, నేను పడుకుంటాను డాడీ, ఇంకా రాలేదు అంటే, వస్తాడమ్మా ఆగు, ఎందుకు ఒక 5 నిమిషాలు ఆగు. ఎవరు అప్పులోళ్ళు వచ్చేవాళ్ళు, ఇతను చేసిన అప్పుల వాళ్ళకి మేము అప్పులు కట్టేవాళ్ళం. యూ అండర్స్టాండ్? అది ఎప్పుడు 3-4 రోజులకే, పెళ్ళైన ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో కూడా కాదు, 3-4 రోజులకే. సన్నగా ఒక కుర్రాడిలాగా ఉండేవాడు. ఇంత డబ్బులు ఎలా అప్పు చేస్తాడు, ఏం చేసి ఉంటాడు ఈ డబ్బులు, ఎవరిని అడగాలి, ఏం తెలిసేది కాదు. అప్పుడు ఆంధ్రజ్యోతిలో చౌదరి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన మా డాడీకి ఫోన్ చేసి, పువ్వు లాంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఎలాంటి చోటు పెట్టారు, అయిపోయింది అమ్మాయి లైఫ్ అని చెప్పారంట. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను, ముందే మీకు తెలుసు కదా నేను తప్పు చేస్తున్నాను, అది తప్పు అనేది మీకు తెలుసు కదా, మరి ఎందుకు ముందు చెప్పలేదు, అయిపోయాక చెప్తారేంటి ఎవరైనా కూడా, ముందే ఎందుకు చెప్పరు? మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు కదా మీరు కూడా ఎలా తప్పు చేశారు అని. మరి ఇంత చేసేటప్పుడు ఇది వీడిని చేసుకుంటే తప్పు, ఈ అమ్మాయి నాశనం అయిపోతుందని మీకు తెలుసు కదా, మీ దగ్గరే కదా పనిచేస్తున్నాడు. మా నాన్నకు ఫోన్ చేసి చెప్పే కంటే నాకే చెప్పు ఉండాల్సింది, లేదా ముందే చెప్పు ఉండాల్సింది. పెళ్ళి అవుతుంది అన్నప్పుడు ఎలా చెప్తారు? తప్పు కదా. మరి మీకు తెలిసి ఆజ్యం పోసినట్టే కదా. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు, ఆ అబ్బాయి మంచోడు కాదు అని చెప్పలేదు, వాడొక దొంగ అని చెప్పలేదు, 420 గాడు అని చెప్పలేదు, ఒక్క మోసం దగా తప్ప ఇంకేమీ లేదని ఎవరు చెప్పలేదు. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరు? ఎన్ని ఇయర్సా? అంత 6 నెలలేమో అండి. 6 నెలలే అంతే. మరి ఈ 6 నెలల్లో కూడా మీరు ఎవరిని అడగలేదు? 6 నెలల్లో కూడా జాగ్రత్త పడ్డాడు. అడిగే ఛాన్స్, ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్ళి నేనేం అడుగుతానండి, ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను హీరోయిన్ని, సో నన్ను ఆ లెవెల్లోనే చూస్తారు. ఆంధ్రజ్యోతిలో నువ్వు ఎంప్లాయీవి, సో నిన్ను ఆ లెవెల్లోనే చూస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పకూడదు అని అనుకోవటం తప్పు అంటాను. ఓకే. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, మనకు ఇప్పుడు మీరు అన్నారు ఏమంటే చెప్పేసి ముక్కుసూటిగా వెళ్తే 3 నిమిషాలే బాధపడతారండి. అది జరగకూడదు జరిగిందంటే మూడు తరాలకు బాధపడాలి జరిగిపోయిన తర్వాత. నేను అందుకే చెప్తా, తప్పు అనుకుంటావో, ఏడుస్తావో, గిగ్గీలు పెడతావో, నేను ఇది చెప్పాలనుకుంటే నేను చెప్పేస్తా, హ్యాపీగా వెళ్ళిపోతా ఇంటికి.